హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ ఛానల్. నా పేరు సలాం, మీరు చూస్తున్నారు కేజీ ఆంధ్ర హ్యాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి బీర్ బాటిల్. ఫ్రెండ్స్, సాధారణంగా మనందరూ చూస్తూ ఉంటారు, ఈ బీర్ బాటిల్ని ఎక్కడ పడితే అక్కడ బయట పడేసి ఉంటారు. మనలో కూడా కొంతమంది డ్రింకర్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే వీటిని అమ్మేసుకుంటారు. కానీ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ బీర్ బాటిల్ని ఒక అందమైన క్రాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం A4 సైజ్ పేపర్లు 2 తీసుకోవాలి. నేను ఏ విధంగా అయితే పేపర్ని చించుతున్నానో అలా పేపర్ మొత్తాన్ని చించాలన్నమాట. సో ఫ్రెండ్స్, చించిన పేపర్ మొత్తాన్ని ఒక సైడ్లో పెట్టేయండి. తర్వాత ఒక ప్లేట్ని అయితే తీసుకోండి. తర్వాత మనకు చిన్న బ్రూ ప్యాకెట్ అయితే కావాలి. ఆ బ్రూ ప్యాకెట్ని చించి ప్లేట్లో కాస్త పొడి అయితే వేసుకోండి. ఆ పొడిలో కొన్ని నీళ్లు వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న పేపర్లు అయితే అందులో బాగా నానబెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని పేపర్లు నానబెట్టిన తర్వాత ఎండలో కాసేపు ఎండనివ్వాలన్నమాట. సో ఇవే ఫ్రెండ్స్ మనం ఎండలో ఎండబెట్టిన పేపర్స్. వీటన్నింటి ఇప్పుడు సైడ్న పెట్టేద్దాం. ముందుగా మనకు ఒక కొవ్వొత్తి అయితే కావాలి. మనం ఒక పేపర్ని తీసుకుని ఆ పేపర్ యొక్క అంచులను కొవ్వొత్తి సహాయంతో కాల్చాలి. ఎలా అంటే కాస్త నల్లగా అయ్యేటట్టు. పేపర్కి 4 వైపులా నల్లగా అయ్యేటట్టు, నల్ల షేడ్ వచ్చేటట్టు కాల్చాలి ఫ్రెండ్స్.
చూశారు ఫ్రెండ్స్, కొవ్వొత్తి మీద కాల్చిన తర్వాత పేపర్ ఇలాగైతే అవుతుందన్నమాట. ఇలా ఈ పేపర్లన్నిటినీ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ పేపర్లన్నిటినీ కొవ్వొత్తి మీద కాల్చిన తర్వాత సైడ్ని అయితే పెట్టుకోండి. తర్వాత మనకు ఒక చిన్న ప్లేట్ లాంటిది కావాలి. అందులో కాస్త ఫెవికాల్ అయితే వేసుకోవాలి. ఫెవికాల్ కాస్త పలుచగా అవడానికి అందులో కొంచెం నీళ్ళు అయితే కలుపుకోండి. తర్వాత రెండింటిని బాగా మిక్స్ అయితే చేయండి ఈ బ్రష్ సహాయంతో. సో ఫ్రెండ్స్, ఈ ఫెవికాల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత సైడ్న పెట్టుకోండి. తర్వాత మనం బీర్ బాటిల్ని తీసుకుందాం. సో ఫ్రెండ్స్, బీర్ బాటిల్ మీరు బాగా శుభ్రంగా కడుక్కోండి బయట, ఎందుకంటే ఫెవికాల్ సరిగా అతుక్కోవాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫెవికాల్ని తీసుకొని బీర్ బాటిల్ పైన కాస్త బ్రష్తో రాయండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పేపర్స్ అయితే ఒక్కొక్కటిగా అతికిద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే పేపర్ను బీర్ బాటిల్కి అతికిస్తున్నానో అలాగా బీర్ బాటిల్ మొత్తం కవర్ అయ్యేటట్టు అతికించండి. సో ఫ్రెండ్స్, మనం బీర్ బాటిల్ మొత్తం పేపర్లతో అయితే అతికించాం. కానీ బీర్ బాటిల్ టాప్లో కాస్త గ్యాప్ ఉంది చూడండి. ఆ గ్యాప్ని మనం ఒక తాడుతో అయితే ఫిలప్ చేద్దాం, ఎందుకంటే చూడడానికి కాస్త బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ తాడుతో ఫిలప్ చేసిన తర్వాత ఈ బీర్ బాటిల్ని కొంచెంసేపు ఎండలో అయితే పెడదాం, ఎందుకంటే ఆ ఫెవికాల్ పోసాం కాబట్టి ఇది మొత్తం డ్రై అవుతుంది. సో ఫ్రెండ్స్, మన బీర్ బాటిల్ అయితే బాగా డ్రై అయితే అయ్యింది. దాన్ని కాసేపు పక్కన పెట్టండి. తర్వాత ఫ్రెండ్స్, ఇది వార్నిష్ అనమాట. ఇది మన బీర్ బాటిల్కి గ్లాసీ లుక్ అయితే ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది బీర్ బాటిల్ పైన ఉన్న పేపర్ని అయితే చెడిపోకుండా అయితే కాపాడుతుంది.
సో ఫ్రెండ్స్, వార్నిష్ నేను బీర్ బాటిల్కి ఏ విధంగా అయితే బ్రష్ చేస్తున్నానో ఆ విధంగా బీర్ బాటిల్ మొత్తాన్ని బ్రష్ చేయండి వార్నిష్తో. సో ఫ్రెండ్స్, బీర్ బాటిల్ మొత్తం మనం వార్నిష్ అయితే పూసాం. ఇప్పుడు ఈ బీర్ బాటిల్ని కాసేపు ఎండలో అయితే పెడదాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన బీర్ బాటిల్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ బీర్ బాటిల్ మీరు పూలు అయితే పెట్టుకొని షోకేస్లో అయితే పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.